తదుపరి మకర రాశి వారు. ఈ రాశి వారికి గురుడు వృషభ రాశిలోను, రాహు మీనరాశిలోను, కేతు కన్యా రాశిలో ఉన్నందున వీరికి ఎప్పటి నుండో పెండింగ్ వ్యవహారాలు ఒక పరిష్కారానికి వచ్చి అన్ని రకములుగా ఆదాయం బాగుండి సమాజంలో మీ ఉన్నత స్థానాన్ని పెంచడానికి అవకాశాలు కనబడతాయి. అది గురుబలం ఉండడం చేత. అయితే వీరికి ఆశించినటువంటి ప్రతిభ ఎప్పటికీ కనపరిచినప్పటికీ ధనాదాయ విషయంలో కూడా బాగానే ఉంటుంది. అయితే వీరికి ఇప్పుడు మకర రాశి వారికి శనైశ్వరునికి తైలాభిషేకం. ఎందుకు అంటే మనం ఆపాదమస్తకం అంటే శనైశ్వర స్వామికి ఏదో 5 రూపాయలదో 10 రూపాయలదో నీళ్లు తీసుకువెళ్ళి అభిషేకం చేయకుండా శిరపాదాద పర్యంతం కూడా తడిచినట్టుగా ఒక 1/4 కేజీ 1/2 కేజీ తీసుకెళ్ళి విద్యార్థులు ఎక్కువగా ఈ యొక్క శనైశ్వర స్వామికి తైలాభిషేకం చేసినట్టయితే వారికి మందబుద్ధి పోయి జ్ఞాన ప్రకాశత్వాన్ని ఇస్తుంది. ఈ యొక్క రాశి వారికి శుభఫలితం చేకూరుతుంది.